ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మన చేతిలో ఉన్నది క్లచ్ అసెంబ్లీ. ముందుగా అయితే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే అందరికీ, ఈ వీడియో చూసిన అందరికీ, వెహికల్ నడిపే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో కూడా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లచ్ అసెంబ్లీ అనేది ఇప్పుడు మనకు ఏ విధంగా చూపిస్తున్నా చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ క్లచ్ పెడల్ అనేది కంపల్సరీ మీకు ఒరిజినాలిటీగా ఉండాలి. కంపల్సరీ అరిగిపోవద్దు. అరిగిపోతే మాత్రం క్లచ్ అనేది మైలేజ్ అనేది అస్సలు రానే రాదు. మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, ఇప్పుడు క్లచ్కి మైలేజ్కి ఏం సంబంధం అని. ఇప్పుడు ఈ క్లచ్ అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఏ విధంగా రన్ అవుతుంది, ఇంజన్ లోపల ఏ విధంగా రన్ అవుతుందో అని మీకు మొత్తం చూపిస్తా. ఇప్పుడు నా చేతిలో ఎలా పట్టుకొని ఈ క్లచ్ పట్టినప్పుడు ఎలా మూవ్ అవుతుంది, క్లచ్ వదిలినప్పుడు ఎలా యాక్షన్ అవుతుందని చూపిస్తాం మీకు. ఇప్పుడు ఈ స్టీల్ ప్లేట్, ఈ క్లచ్ ప్లేట్ అనేది కంపల్సరీ కొత్తవే ఉండాలి. కొత్తవి ఉంటేనే ఈ పికప్ అనేది పెరుగుతుంది. పికప్ పెరిగితేనే మైలేజ్ అనేది వస్తుంది. ఈ క్లచ్ ప్లేట్ అనేది అరిగిపోయింది అనుకో, మైలేజ్ అనేది రాదు. చూడండి, నా చేతిలో పెట్టుకొని ఎలా తిప్పుతున్నా దాన్ని. సేమ్ ఇంజన్ లోపల కూడా ఆ విధంగానే తిరుగుతుంది. ఇవి స్టీల్ ప్లేట్ పెట్టుకొని మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఇవి అనేది ఈ లాకులు ఉన్నాయి కదా, ఈ స్టీల్ ప్లేట్కి లాకులు. ఈ స్టీల్ ప్లేట్ లాకులకి ఈ అబ్బు అంటారు దీన్ని. ఈ అబ్బులో లాక్ అనేది అయిపోతుంది స్టీల్ ప్లేటు. ఈ స్టీల్ ప్లేట్లు లాక్ అనేది ఈ క్లచ్ ప్లేట్కి లాక్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్క క్లచ్ ప్లేట్కి 3 ఉంటాయి. ఇవి మొత్తం వచ్చేసి అయితే 4 ఉంటాయి క్లచ్ ప్లేట్లు. అయితే ఒక్కొక్క బండికి ఒక్కొక్క క్లచ్ ప్లేట్ ఉంటాయి. ఇప్పుడు పల్సర్కి అయితే 5 ఉంటాయి, హీరోండాకి అయితే 4 ఉంటాయి, ఒక్కొక్క బండికి ఇంకొక 6 కూడా ఉంటాయి. అవెంజర్కి అలాంటి బండ్లకు కూడా, పెద్ద పెద్ద బండ్లకు ఎక్కువ ఉంటాయి క్లచ్ ప్లేట్ అనేది. ఈ విధంగా ఇంజన్ లోపల తిరుగుతుంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఈ అబ్బు మాత్రమే తిరుగుతుంది, క్లచ్ ప్లేట్ అయితే అక్కడనే ఉంటుంది. చూసారా? ఈ స్ప్రింగ్ అనేది హెవీ టెంపర్ ఉంటుంది. ఇలాంటి 4 ఉంటాయి. ఈ 4 స్ప్రింగులు మాత్రమే యాక్షన్ మూమెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి లాక్ పట్టి, స్ప్రింగులు అనేది లాక్ చేస్తుంటుంది. ఈ అబ్బు మాత్రం రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సెంటర్ ప్లేటు, అక్కడ అబ్బు రన్ అవుతూ ఉంటాయి. వెహికల్ రన్ అయినప్పుడు మాత్రము ఈ స్టీల్ ప్లేట్లు అనేటివి రన్ అవుతూ ఉంటాయి. ఈ క్లచ్ ప్లేట్ అనేటివి అదే స్టేజ్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, క్లచ్ అనేది పడతాం మీకు. క్లచ్ పట్టినప్పుడు ఏ విధంగా ఓపెన్ అవుతుందో, ఇగో ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది క్లచ్ అయితే. చూడండి, ఇగో ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్లచ్ అయితే. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు మనకు క్లచ్ ప్లేట్ అనేటివి తిరుగుతూ ఉంటాయి. ఇట్లా ఇగో ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటాయి క్లచ్ ప్లేట్లు అనేటివి. మనం క్లచ్ ఎంతసేపు పడితే అంతసేపు ఈ క్లచ్ ప్లేట్ అనేటివి తిరుగుతూనే ఉంటాయి. క్లచ్ వదిలేసినామా ఈ అసెంబ్లీ అనేది లాక్ అయిపోతుంది. లాక్ అయినప్పుడు మొత్తం అసెంబ్లీ మొత్తం తిరుగుతుంది. అసెంబ్లీ తిరిగిందంటే ఇంజన్ కూడా తిరిగినట్టే. మనకు ఇంజన్ తిరిగితే పికప్ అన్నది వస్తుంది. పికప్ వచ్చిందనుకో మైలేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ క్లచ్ ప్లేట్లు అనేవి వీక్ ఉంటే మాత్రం బండి అనేది అస్సలు మూమెంట్ అనేది ఇయ్యదు. ఎందుకంటే క్లచ్ ప్లేట్లు అనేది అరిగిపోతే బండి మనం రేసింగ్ ఇస్తున్న కొద్దీ ముంగడికి వెళ్ళదు. బండి వెళ్తుంది కానీ హెవీగా వెళ్తుంది. ఇప్పుడు మనం ఇద్దరం కూర్చున్నాం అనుకో, క్లచ్ ప్లేట్ పోయినప్పుడు బండి అనేది లాగదు. అదే క్లచ్ ప్లేట్ బాగున్నప్పుడు అనుకో, ముగ్గురు కూర్చున్నా కానీ బండి అనేది ఫుల్ స్పీడ్ అనేది, మనం ఎంత లోడ్ ఉన్నా కానీ గుంజేసుకుంటుంది. బండి అనేది మూవ్ అవుతుంది. ఇట్లా ఓపెన్ చేసినప్పుడు, ఇట్లా క్లోజ్ అయినప్పుడు క్లచ్ ప్లేట్ అనేవి అరుగుతూ ఉంటాయి. ఈ అరిగే విధంగా ఏంటంటే, ఇప్పుడు ఈ అరగకుండా మనం ఏమేమి చేసుకోవాలంటే, బండి అనేది కరెక్ట్ మూమెంట్ ఎప్పుడెప్పుడు, ఈ క్లచ్ అనేది ఎప్పుడెప్పుడు వాడాలనో ఇప్పుడు మీకు డ్రైవ్ చేసి చూపిస్తాం మీకు. ఇప్పుడు ఈ డ్రైవింగ్ అనేది
ఏ విధంగా వాడాలని క్లచ్ అనేది ఇప్పుడైతే చూడండి వెహికల్ అయితే నడిపించి చూపిస్తా. ఎక్కడెక్కడ క్లచ్ అయితే యూజ్ చేయాలనో అక్కడక్కడ యూజ్ చేయాలా. మరీ ఎక్కువ క్లచ్ అయితే యూజ్ చేయకండి. మ్యాక్సిమం అయితే క్లచ్ అయితే ఎక్కువ మ్యాక్సిమం క్లచ్ లేదని మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ గేర్లు వేసేటప్పుడే క్లచ్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే క్లచ్ ఎక్కువ యూజ్ చేస్తే మైలేజ్ అనేది రాదు. ఇక్కడనే పడిపోతుంది మీ తప్పంతా. ఈ మైలేజ్ విషయంలోనే క్లచ్ విషయంలోనే అనేది మైలేజ్ అనేది పడిపోతుంది. చూడండి నేను ఎత్తుగడ్డ పైన తీసుకెళ్ళిన ఎత్తుగడ్డ పైన తీసుకెళ్ళి చూపిస్తున్నప్పుడు క్లచ్ అనేది ఇట్లా పట్టుకున్నాం అనుకో జల్దిన అంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి మీటర్ రీడింగ్ వచ్చేసి 26 దాకా వెళ్ళింది. ఇప్పుడు క్లచ్ అనేది వదిలేసినా కదా, చూడండి క్లచ్ వదిలేసినప్పుడు 13 దాకా 14 దాకా వస్తుంది రీడింగ్ అనేది. చూడండి 13 దాకా వచ్చిందా. 13 దాకా వస్తే క్లచ్ పెట్లు అనేది బాగుంటాయి. ఇప్పుడు ఎత్తుగడ్డలో మనం క్లచ్ అనేది వాడుతుంటాం కదా, అప్పుడు మనం వాడినప్పుడు ఏంటంటే క్లచ్ అనేది ఇట్లా స్పీడ్ వెళ్ళిపోతుంది అన్నమాట. అదే క్లచ్ వదిలేసి చూడండి మీటర్ అనేది ఇంజన్ మీద పడుతుంది. లోడ్ అనేది ఇంజన్ మీద పడితేనే బాగుంటుంది. ఎందుకంటే క్లచ్ మీద పడ్డది అనుకో క్లచ్ పెట్టి జల్దీ పోతాయి. దానివల్లనే తప్పు చాలామంది చేసేది. ఎత్తుగడ్డలు వచ్చినా స్పీడ్ బ్రేకర్ వచ్చినా అంటే ముందే పట్టేస్తారనమాట క్లచ్ అనేది. ఇట్లా ముందు పట్టద్దు, ఓన్లీ మనం ప్రాబ్లం ఉన్నప్పుడే పట్టాలి. ఎందుకంటే దగ్గరకు వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్ కానీ ఏదైనా ట్రాఫిక్లో ఏదైనా కానీ ఇప్పుడు క్లచ్ పట్టి మనం బ్రేక్ కొట్టినా కానీ సరిగా పడదు. క్లచ్ వదిలేసి బ్రేక్ కొట్టి చూడండి నీకు బండి అనేది జల్దీనే కంట్రోల్ అవుతుంది. క్లచ్ పట్టుకొని కొట్టి చూడండి జల్దీ అనేది కంట్రోల్ కాదు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇట్లా క్లచ్తోని అనేది ఈ వీడియో యూజ్ అవుతుందా యూజ్ కాదా మీకు తెలుస్తుంది. అప్పుడు వెహికల్ అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా నడిపితే మాత్రం మైలేజ్ అనేది కంపల్సరీ ఇంప్రూవ్ అనేది ఉంటుంది. మీకు అనేది ఛాలెంజ్ నేను ఇస్తున్నా, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, అంటే ఏ విధంగా ఈ వీడియో పనికి వస్తుందా లేదా అని. ఎందుకంటే మీరు కూడా వెహికల్ అనేది డ్రైవ్ చేసి చూసిరనుకో మీకు అనేది ఇంప్రూవ్ అనేది మీకు వస్తుంది ఈ వీడియో వల్ల. చూడండి మనము ఒక 50 స్పీడ్ వెళ్ళినా కానీ క్లచ్ పట్టకుండా బ్రేక్ కొట్టినామనుకో బండి అనేది జల్దీన కంట్రోల్ అవుతుంది. ఆటోమేటిక్గా రీడింగ్ అనేది స్లో అయిపోతుంది. చూడండి క్లచ్ పట్టినప్పుడు బ్రేక్ కొట్టినామనుకో బండి అనేది కంట్రోల్లోకి కొంచెం రాదు, స్కిడ్ అవుతుంటాయి కూడా. మన ఈ స్పీడ్ బ్రేకర్ అనేటివి వస్తాయి కదా, అప్పుడు మనం బండి అనేది కొంచెం స్లో చేసుకున్నాక స్పీడ్ బ్రేకర్ దగ్గరకు వచ్చినాక క్లచ్ అనేది పట్టుకొని గేర్ కిందికి దింపుకొని అప్పుడు మూమెంట్ అనేది మీరు ఎక్సిలేటర్ అనేది ఇస్తే బండి అనేది జిల్ అనేది పోతుంది. గేర్ దింపుకుంటే క్లచ్ అనేది ఊక వాడద్దు. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర కానీ గేర్ల చేంజ్ దగ్గర కానీ క్లచ్ అనేది వాడాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే లాంగ్ టర్నింగ్ వస్తుంది కదా, లాంగ్ టర్నింగ్ కూడా క్లచ్ అనేది యూజ్ చేస్తారు. అట్లా లాంగ్ టర్నింగ్ దగ్గర అవసరం లేదనుకుంటా క్లచ్ యూజ్ చేసుడు, ఎందుకంటే అవసరం ఉండదు కూడా. ఇప్పుడు సడన్గా టర్నింగ్ వచ్చింది అనుకో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అది కూడా క్లచ్ అనేది ఒక 5 సెకండ్ లోపలనే ఉండాలి క్లచ్ అనేది ఎప్పుడు ఆపరేటింగ్. అప్పుడు మైలేజ్ అనేది కంపల్సరీ మీకు ఇంప్రూవ్ ఉంటుంది. క్లచ్ పెట్టడం అనేది పోవు. క్లచ్ పెట్ట లైఫ్ అనేది 20,000 కిలోమీటర్ దాకా వస్తుంది మనకు. మనం క్లచ్ ఎక్కువ యూజ్ చేసినాం అనుకో 10,000 కిలోమీటర్కైనా రావచ్చు, లేకపోతే 12,000 కిలోమీటర్ రావచ్చు. మనం క్లచ్ ఎక్కువ మనం వాడకుండా ఉండి జస్ట్ స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఏమన్నది గేర్ల చేంజ్ దగ్గర వాడినాం అనుకో క్లచ్ పెట్ట లైఫ్ అనేది మనం 18 నుంచి 19 దాకా లేదా 20 దాకానైనా వస్తుంది, మనకు కంపల్సరీ వస్తుంది. క్లచ్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. లైఫ్ అనేది మైలేజ్ లైఫ్ అనేది పెంచుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టేసాం కదా, దాంట్లో ఉన్న చెత్త కానీ మన పెట్రోల్ ట్యాంక్లో ఉన్న చెత్త కానీ మనం కార్పొరేటర్కి వెళ్ళకుండా చూసుకోవాలా. ఇలాంటి ఒక 20 రూపీస్ ఫిల్టర్ అనేది మీరు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు.
చెత్త అనేది కార్పొరేటర్లో వెళ్ళకుండా ఉంటుంది.